ఈ వీడియోలో కొన్ని ఫార్ములాస్ ఎక్స్పాన్షన్ చూద్దాం. ఫార్ములా అప్లై చేయటం ఎలాగా. ఎల్ ఆఫ్ ఈ పవర్ ఏటీ అంటే ఫార్ములా 1/s మైనస్ ఏ. ఎల్ ఆఫ్ ఈ పవర్ 2t అంటే 1/s మైనస్ 2. ఎల్ ఆఫ్ ఈ పవర్ 5t అంటే ఎస్ ప్లేస్లో ఎక్స్ టీ కోఎఫిషియంట్ ఏది ఉంటే అది డినామినేటర్ వస్తుంది, 1/s మైనస్ 5. ఎల్ అంటేనే ల్యాప్లేస్ అని అర్థం. ఈ పవర్ మైనస్ ఏటీ అంటే ఫార్ములా 1/s ప్లస్ ఏ. దీని కంటిన్యూషన్ ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 7t అంటే 1/s ప్లస్ 7. ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 10t అంటే 1/s ప్లస్ 10. ఇదే ఆన్సర్ అవుతుంది. మనకు ప్రాబ్లం ఇలా ఇస్తే ఈ ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 9t అని ఇస్తే 1/s ప్లస్ 7 అదే ఆన్సర్ అవుతుంది. మరి ఎల్ ఆఫ్ ఒకవేళ సైన్ ఏటీ అని ఇస్తే ఎల్ ఆఫ్ సైన్ ఏటీ అంటే ఫార్ములా ఏంటి, a/s² ప్లస్ a². మరి ఎల్ ఆఫ్ సైన్ 2t అంటే సైన్ 2t అంటే ఫార్ములా ప్రకారం రాసుకోవచ్చు, 2/a కోఎఫిషియంట్ ఇక్కడ టీ కోఎఫిషియంట్ ఏ, ఇక్కడ ఏ వచ్చింది, ఇక్కడ 2 ఉంది కాబట్టి s² ప్లస్ 2². లేదా ఎల్ ఆఫ్ సైన్ 60 అనుకోండి, 60 అంటే 6/s² ప్లస్ 6² అంటే 36. అంటే ఏదైనా సరే ఫార్ములా అప్లై చేసే విధానం. ఎల్ ఆఫ్ కాస్ ఏటీ అంటే కాస్కి s/s² ప్లస్ a². మీరు గమనించండి, సైన్కి కాస్కి డినామినేటర్ ఒకటే వస్తుంది, న్యూమరేటర్ టీ కోఎఫిషియంట్ వస్తుంది, దీని మాత్రం s వస్తుంది. అంటే ఎల్ ఆఫ్ కాస్ 4t అనుకోండి, దిస్ ఈజ్ ఈక్వల్ s/s² ప్లస్ 4² అంటే 16. ఎల్ ఆఫ్ కాస్ 90 అనుకోండి, s/s² ప్లస్ 9² అంటే 81. అంటే ఏదైనా సరే మనకు వచ్చే ప్రాసెస్ ఫార్ములా ఇలా అప్లై చేస్తాం. దీన్ని బట్టి ఫార్ములాస్ అంటే మీరేం గుర్తుపెట్టుకోవాలి, ఎల్ ఆఫ్ ఈ పవర్ ఏటీ, ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ, ఎల్ ఆఫ్ సైన్ ఏటీ, ఎల్ ఆఫ్ కాస్ ఏటీ. ఒకవేళ హైపర్బోలిక్ వస్తే ఎల్ ఆఫ్ సైన్ హెచ్ఏటీ, సైన్ హెచ్ఏటీ వస్తే మనకు వచ్చే ఫార్ములా సైన్ ఏటీకి a/, వచ్చింది, సైన్ హెచ్ఏటీ అన్నా కూడా a/s² మైనస్ a². డినామినేటర్ అక్కడ ప్లస్ వస్తే ఇక్కడ మైనస్, ఇంకంతే డిఫరెన్స్, మిగతా అంతా సేమ్. అంటే ఎల్ ఆఫ్ సైన్ h2t అనుకోండి అంటే 2/s² మైనస్ 4. ఎల్ ఆఫ్ సైన్ 5t అనుకోండి 5/s² మైనస్ 5² అంటే 25. అలాగే ఎల్ ఆఫ్ కాస్ హెచ్ఏటీ, కాస్ హెచ్ఏటీ దీనికి కూడా సేమ్ వచ్చింది, s/s² మైనస్. ఈ రెండింటికి డినామినేటర్ ఒకటి గమనించండి, ఈ రెండింటికి డినామినేటర్ ఒకటి. న్యూమరేటర్ ఇక్కడ ఏ వస్తే ఇక్కడ ఏ వచ్చింది, సైన్ ఏటీ అన్నా సైన్ హెచ్ఏటీ అన్నా న్యూమరేటర్ ఒకటే. కాస్ ఏటీ అన్నా కాస్ హెచ్ అంటే హైపర్బోలిక్, మీరు గుర్తుపెట్టుకోవాలి. హైపర్బోలిక్ ఫంక్షన్ వచ్చినా డినామినేటర్ మారుతుంది తప్ప న్యూమరేటర్ మాత్రం ఒకటిగానే వస్తుంది. అంటే ఇక్కడ ఎల్ ఆఫ్ కాస్ h3t అనుకోండి s/s² ప్లస్ 9. లేదా ఎల్ ఆఫ్ కాస్ 7t అనుకోండి s/s², ఇది మైనస్ కాదు ప్లస్ కాదు మైనస్ 7² అంటే 49. అంటే డినామినేటర్లో మైనస్ ఒకటే మారుతుంది. సైన్ ఏటీకి సైన్ హెచ్ఏటీకి డినామినేటర్ మైనస్ ఒకటి ప్లస్, అలాగే కాస్ ఏటీకి కాస్ హెచ్ఏటీకి డినామినేటర్ ప్లస్ మైనసే డిఫరెన్స్, మిగతాదంతగా యాస్టీజ్గా వస్తుంది. ఎల్ ఆఫ్ టీ పవర్ n అంటే ఫార్ములా ఎంత, n⁴/n+1. మరి ఎల్ ఆఫ్ టీ పవర్ 1 తీసుకున్నాం అనుకో, n ప్లేస్లో కంపేర్ చేసుకుంటే 1⁴/s⁴1+1 అంటే 1/s². మరి ఎల్ ఆఫ్ t² తీసుకుంటే t² అంటే t ప్లేస్లో n ప్లేస్లో 2 ఉంది ఇక్కడ, అంటే 2⁴/s⁴2+1. మీరు గమనించాలి, 1 అనేది కామన్గా వస్తూనే ఉంటుంది. ఇక్కడ ఏది ఉంటే అది 2 వస్తుంది, ఇక్కడ స్క్వేర్ 2 ఉంటే 2 వస్తుంది, 1 ఉంటే 1 వస్తుంది, క్యూబ్ ఉంటే క్యూబ్ వస్తుంది, అంటే 2/s³ అంటే న్యూమరేటర్ 1 డినామినేటర్ s², న్యూమరేటర్ 2 డినామినేటర్ s³. ఎల్ ఆఫ్ టీ పవర్ 5 తీసుకుంటే 5⁴/s⁴6 అవుతుంది. జాగ్రత్తగా చూడండి, 5కి 1 యాడ్ అవుతుంది. ఇది ఎల్ ఆఫ్ టీ పవర్ n అనే ఫార్ములా అప్లై చేసే విధానం. ఈ ఫార్ములాస్ బేస్ చేసుకొని నేను కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తాను. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే
find the Laplace transform of e power 3t minus 2 e power minus 2t sin 2t cos 3t plus cos 3t plus sin h 3t minus 2 cos h 4t plus 9. సొల్యూషన్ ఇచ్చిన ఫంక్షన్ ఫస్ట్ ఎఫ్ ఆఫ్ టీ అనుకోండి. ఫంక్షన్ అంతా టీలోనే ఉంది కాబట్టి లెట్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఈ పవర్ 3t 2 e పవర్ మైనస్ 2t sin 2t cos 3t sin h 3t minus 2 cos h 4t plus 9. ఇప్పుడు నాకు కావాల్సిన లాప్లేస్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. లీనియారిటీ ప్రాపర్టీ గుర్తుంది అందరికీ. లీనియారిటీ ప్రాపర్టీ ఏం అప్లై చేస్తాం? కాన్స్టెంట్స్ పక్కన పెడతాం. ఇప్పుడు ఎల్ ఆఫ్ మొత్తం బోత్ సైడ్స్ ఎల్ తీసుకుంటున్నా. ఈ పవర్ 3t మైనస్ 2 ఈ పవర్ మైనస్ 2t sin 2t ప్లస్ కాస్ 3t ప్లస్ sin h 3t మైనస్ 2 కాస్ h 4t ప్లస్ 9. లీనియారిటీ ప్రాపర్టీ యొక్క అర్థం ఏంటంటే కాన్స్టెంట్స్ ఉంటే సపరేట్ చేసుకుంటాం. ఎల్ ఆఫ్ ఈ పవర్ 3t ఫస్ట్ది, మైనస్ 2 పక్కన పెడతాం. ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 2t. ఇక్కడ కాన్స్టెంట్ డైరెక్ట్ రాసుకుంటాం. ఎల్ ఆఫ్ సైన్ 2t ప్లస్ ఎల్ ఆఫ్ కాస్ 3t ప్లస్ ఎల్ ఆఫ్ సైన్ h 3t మైనస్ 2 ఇంటూ ఎల్ ఆఫ్ కాస్ h 4t ప్లస్ ఎల్ ఆఫ్ 9. ఎల్ ఆఫ్ 9 జాగ్రత్త చూడండి. మనం ఏం రాసుకోవచ్చు అంటే 9 ఇంటూ ఎల్ ఆఫ్ 1గా రాసుకుంటాం. కాన్స్టెంట్ వచ్చినప్పుడు 9 ఇంటూ 1 అంటే ఎల్ ఆఫ్ 1 అవుతుంది. ఇది కండిషన్. మీరు జాగ్రత్తగా వినండి. చాలామందికి అర్థం కాని విషయం, చాలామంది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఈ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ అనేవి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో మీకు కంటిన్యూస్గా వస్తాయి. మ్యాథ్స్లో కాదు, వేరే టాపిక్స్లో వస్తాయి. అక్కడ మీకు ఇదే బేసిక్, మీకు ఎవరు చెప్పరు. ఏ ఫ్యాకల్టీ వచ్చి కూడా లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ ఫార్ములాస్ కానీ వాటికి సంబంధించిన డేటా ఎవరు చెప్పరు. ఈసీఏ వాళ్ళకి, ట్రిపుల్ ఈ వాళ్ళకి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ మీ సీనియర్స్ని ఒకసారి కన్సల్ట్ అవ్వండి, వాళ్ళు చెప్తారు ఇటు యొక్క ఇంపార్టెన్స్. సో కంప్లీట్గా ఫస్ట్ ఇయర్లో ఎంత ఇంపార్టెంటో మీరు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వెళ్ళే కొంది అక్కడ వచ్చే మీ కోర్ సబ్జెక్ట్లో చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. ఇవి జాగ్రత్తగా వర్కౌట్ చేయండి, నేర్చుకోండి. ఇప్పుడు ఈ పవర్ 80 ఫార్ములా. ఈ పవర్ 80 అంటే మనం ఏం రాసుకున్నాం? ఫస్ట్ ఫార్ములా పైన ఈరోజు చెప్పిన దాంట్లో 1/s మైనస్ ఏ ప్లేస్లో 3 ఉంది కాబట్టి 1/s మైనస్ 3. నెక్స్ట్ వచ్చేసరికి మైనస్ 2 పక్కన పెడదాం. ఈ పవర్ మైనస్ 2t మైనస్ ఉంది కాబట్టి s ప్లస్ 2. సైన్ వచ్చింది. సైన్ ఫార్ములా ఏం చెప్పాను నేను? t కోఎఫిషియంట్ 2 వచ్చింది. 2/s స్క్వేర్ సైన్ 2t సైన్ 8 అక్కడ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ ఎల్ ఆఫ్ కాస్ 3tకి ఫార్ములా ఏంటి? ఎస్ వచ్చింది న్యూమరేటర్ కాస్కి బై ఎస్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 9. నెక్స్ట్ సైన్ హెచ్ 3t అంటే టీ కోఎఫిషియంట్ ఏది ఉంటే అది వచ్చింది 3/s స్క్వేర్ మైనస్ వచ్చింది ఫార్ములాలో 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 2 ఇంటూ కాస్ హెచ్ 4. హెచ్ హైపర్బోలిక్ అయినా కూడా ఎస్ఏ వచ్చింది. ఎస్ బై డినామినేటర్లో ఎస్ స్క్వేర్ మైనస్ వచ్చింది 4 స్క్వేర్ అంటే 16. ఫైనల్గా 9 ఇంటూ ఎల్ ఆఫ్ 1 అంటే నేను మీకు చెప్పాను 1/s. దిస్ ఈజ్ ద ఆన్సర్. అంటే ఇచ్చిన ఫంక్షన్ని ఫస్ట్ ఎఫ్ ఆఫ్ టీ అనుకున్నాం, లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసాం. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ లీనియారిటీ ప్రాపర్టీ నుంచి ఫంక్షన్స్లో కాన్స్టెంట్స్ ఉంటే బయట రాసుకొని ఫంక్షన్ మొత్తం విడివిడిగా రాసుకున్నాం, మనకు వచ్చే ఆన్సర్ రాసుకున్నాం. దిస్ ఈజ్ ద ఆన్సర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం 2. ఫైండ్ ద లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ Laplace transform of నేను కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తాను, కొన్ని మీరు చేయండి, కొన్ని నేను చేస్తాను. నోట్స్లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ సిఎస్సి ట్రిపుల్ ఈ వాళ్ళు ఉన్నట్టుగా ఉంచుకోండి, కొత్తగా రాయాల్సిన అవసరం లేదు.
ఫస్ట్ ప్రాబ్లం e పవర్ మైనస్ ఏటీ మైనస్ 1/a. దీనికి సొల్యూషన్ లెట్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు e పవర్ మైనస్ ఏటీ మైనస్ 1/a. నేను ఇక్కడే ఆన్సర్ చేస్తున్నాను. ఎల్ ఆఫ్ బోత్ సైడ్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ తీసుకుంటున్నా. ఎల్ ఆఫ్ e పవర్ మైనస్ ఏటీ మైనస్ 1/a. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ బై లీనియారిటీ ప్రాపర్టీ 1/a బయట రాసుకుంటున్నా. ఎల్ ఆఫ్ e పవర్ మైనస్ ఏటీ మైనస్ ఎల్ ఆఫ్ 1 టోటల్ బ్రాకెట్ అంటే 1/a. ఎల్ ఆఫ్ మైనస్ e పవర్ ఏటీ డైరెక్ట్ ఫార్ములా 1/s ప్లస్ a. ఇక్కడ ఎల్ ఆఫ్ 1 అంటే 1/s టోటల్ బ్రాకెట్. ఎల్సిఎం తీసుకోండి దానికి s ఇంటూ s ప్లస్ a. ఇక్కడ s ఇటువైపు వచ్చేసరికి మైనస్ s మైనస్ a. ఎస్ఎస్ క్యాన్సిల్, ఏ కూడా క్యాన్సిల్ అవుతుంది. అంటే మనకి మిగిలే వాల్యూ మైనస్ 1/s ఇంటూ s ప్లస్ a మిగులుతుంది. ఇది ఫస్ట్ ప్రాబ్లం. ఇవన్నీ కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్. స్టార్టింగ్లో మనకి చిన్నవి వస్తాయి, తర్వాత కొంచెం పెద్దవి వస్తుంది. సెకండ్ ప్రాబ్లం దీంట్లోనే e పవర్ 2t 4 ఇంటూ టీ క్యూబ్ మైనస్ 2 sin 3t ప్లస్ 3 cos 3t. సొల్యూషన్ లెట్ ఎఫ్ ఆఫ్ t ఈక్వల్ టు e పవర్ 2t ప్లస్ 4t క్యూబ్ మైనస్ 2 sin 3t 3 cos 3t. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ తీసుకుందాం. ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ t ఈక్వల్ టు ఎల్ ఆఫ్ e పవర్ 2t 4 ఇంటూ టీ క్యూబ్ 2 ఇంటూ sin 3t 3 cos 3t బై లీనియారిటీ ప్రాపర్టీ. లీనియారిటీ ప్రాపర్టీ నుంచి ఫంక్షన్ సపరేట్ చేసుకుంటున్నాను. 4 ఇంటూ ఎల్ ఆఫ్ టీ క్యూబ్ మైనస్ 2 ఇంటూ ఎల్ ఆఫ్ sin 3t ప్లస్ 3 ఇంటూ ఎల్ ఆఫ్ cos 3t. ఇదంతా బేసిక్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎక్స్ టీ కోఎఫిషియంట్ ప్లస్ ఉంది కాబట్టి s మైనస్ 2 డైరెక్ట్ ఫార్ములా. ఇక్కడ 3 టీ క్యూబ్ టీ పవర్ ఇన్ ఫార్ములా ప్రకారం 3 ఫ్యాక్టోరియల్ బై s పవర్ 3 ప్లస్ 1 2 ఇంటూ sin 3t అంటే సైన్ కాబట్టి కాన్స్టెంట్ 3/s స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ ఇక్కడ కూడా s వచ్చింది బై s స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 1/s మైనస్ 2 3 ఫ్యాక్టర్ అంటే 6 4 ఇంటూ 6 24/s పవర్ 4 మైనస్ 2 ఇంటూ 3 6/s స్క్వేర్ ప్లస్ 9 3 ఇంటూ s బై s స్క్వేర్ ప్లస్ 9. ఇంకా అట్లా వదిలేసుకోండి. మీరు ఇంకేం దీన్ని ఎల్సిఎంలు చేయాల్సిన అవసరం లేదు. అట్లా వదిలేసినా మనకు ఫుల్ మార్క్స్ పడిపోతాయి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 3. ఇంక ఈ మోడల్లో నేను ఎక్కువ చెప్పట్లేదు మీకు. ఒకవేళ ఇలా వస్తే మీకు అర్థం అవడం కోసం టీ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ దాన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఫస్ట్ లెట్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు తీసుకుందాం. టీ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో నెక్స్ట్ ఎల్ ఆఫ్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ తీసుకుంటే బోత్ సైడ్స్ ఎల్ ఆఫ్ టీ పవర్ 4 ప్లస్ 1 ప్లస్ 2 ఇంటూ టీ స్క్వేర్ బై లీనియారిటీ ప్రాపర్టీ ఎల్ ఆఫ్ టీ పవర్ 4 ప్లస్ ఎల్ ఆఫ్ 1 ప్లస్ 2 ఇంటూ ఎల్ ఆఫ్ టీ స్క్వేర్ టీ పవర్ 4 ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ 5 ప్లస్ ఎల్ ఆఫ్ 1 అంటే 1/s 2 ఇంటూ 2 ఎల్ ఆఫ్ టీ స్క్వేర్ అంటే 2 ఫ్యాక్టోరియల్ బై ఎస్ క్యూబ్ అంటే 4 ఫ్యాక్టోరియల్ 24/s పవర్ 5 1/s 2 ఇంటూ 2 ఫ్యాక్టర్ అంటే 4 2 ఇంటూ 2 ఫ్యాక్టర్ అంటే 4/s క్యూబ్. ఇంకా దీనికి ఎల్సిఎంలు ఏం చేయొద్దు, మీరు అలా వదిలేసేయండి, ఆన్సర్ అంతే వస్తుంది. లేదా మీరు ఎల్సిఎం తీసుకుంటే s పవర్ 5 తీసుకోవచ్చు. ఇక్కడ s ఇక్కడ 1 24 ఇక్కడ s పవర్ 4 ఇక్కడ s స్క్వేర్. ఇంకా అన్ని రాసినా రాయిపోయినా ఏం కాదు. నెంబర్ 4 sin t ప్లస్ కాస్ t హోల్ స్క్వేర్ sin t ప్లస్ కాస్ t హోల్. ఇట్లాంటి ఇచ్చినప్పుడు ఫస్ట్ ఎక్స్పాండ్ చేయాలి. మనం ఎలా ఎక్స్పాండ్ చేయాలి? సొల్యూషను లెట్ ఎఫ్ ఆఫ్ టీ ఫస్ట్ ఎఫ్ ఆఫ్ టీ తీసుకోండి. sin t ప్లస్ కాస్ t హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే sin స్క్వేర్ t ప్లస్ కాస్ స్క్వేర్ t ఒక పార్ట్గా రాసుకోండి.
2ab అంటే 2 sin t cos t. ఈ పార్ట్ 1 ఇది 2 sin a cos a ఫార్ములా అంటే sin 2t. ఇప్పుడు టేకింగ్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆన్ బోత్ సైడ్స్ L of f of t ఈక్వల్ టు L of 1 plus sin 2t. Then by linearity property L of 1 plus L of sin 2t. This is implies L of 1 is 1 by s, L of sin 2t 2 by s square plus 2 square 4. This is the formula. This is the answer for sin t plus cos t whole square. అంటే ఈ ప్రాసెస్లో మీరు ఏ ప్రాబ్లం తీసుకోండి, కొన్ని హెచ్ క్యూబ్ వస్తే ఏం చేయాలి? కాస్ క్యూబ్ నెంబర్ 5 కాస్ క్యూబ్ 2t. నేను కాస్ క్యూబ్ ఏ ఫార్ములా రాస్తున్నా 1/4 ఇంటూ 3 cos a ప్లస్ cos 3a ఫార్ములా. సొల్యూషను లెట్ f ఆఫ్ t ఈక్వల్ టు కాస్ క్యూబ్ 2t. ఇక్కడ ఏ అంటే మనకేముందంటే కాస్ క్యూబ్ ఏ అంటే మన దగ్గర మనకున్న ఆన్సరు కంపేర్ చేసుకోండి. కాస్ క్యూబ్ 2t, ఏ ప్లేస్లో 2t ఉంది. 1/4 అంటే 3 ఇంటూ కాస్ ఏ అంటే 2t ప్లస్ కాస్ 3 ఇంటూ 2t అని అర్థం. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ 1/4 3 cos 2t ప్లస్ కాస్ 6t. ఇవి దీనికి లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ తీసుకోవాలి. ఇది ఎఫ్ ఆఫ్ టీ. టేకింగ్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆన్ బోత్ సైడ్స్ 1/4 పక్కన పెడితే L ఆఫ్ 3 cos t, లేదా ముందు అసలు లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేద్దాం. 3 cos 2t ప్లస్ కాస్ 6t టోటల్ బై 4. ఇప్పుడు 3/4 పక్కన పెడితే L ఆఫ్ కాస్ 2t ప్లస్ 1/4 పక్కన పెడితే L ఆఫ్ కాస్ 6t. రెండు కాసే. కాస్కి మనకు వచ్చే ఫార్ములా ఏంటి? s బై s స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ 1/4 ఇంటూ ఇక్కడ కూడా s బై s స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ అంటే 3s బై 4 ఇంటూ s స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ s బై 4 ఇంటూ s స్క్వేర్ ప్లస్ 6 ప్లస్ 4 ప్లస్ s బై 4 ఇంటూ s స్క్వేర్ ప్లస్ 36. ఈ రెండింటిలో s బై 4 బయట రాసుకోవచ్చు. 3 బై s స్క్వేర్ ప్లస్ 4, ఇక్కడ s బై 4 బయటకి వెళ్ళింది 1 బై s స్క్వేర్ ప్లస్ 36. దీన్ని కంపేర్ చేసుకొని ఎల్సిఎం అన్న తీసుకోవచ్చు. అలా రాసుకొని వదిలేసినా కూడా మనకేం పెద్ద ప్రాబ్లం ఉండదు. కరెక్ట్ ఆన్సర్ రాసినట్టే. లేదు మాకు ఆన్సర్ కంప్లీట్గా కావాలనుకున్న వాళ్ళు s బై 4 పక్కన పెట్టండి. ఎల్సిఎం s స్క్వేర్ ప్లస్ 4 s స్క్వేర్ ప్లస్ 36. ఇక్కడికి వచ్చేసరికి 3 ఇంటూ s స్క్వేర్ ప్లస్ 36 ప్లస్ s స్క్వేర్ ప్లస్ 4. దీని ప్రకారం ముందుకెళ్తే s బై 4 డినామినేటర్ ఇంకేం మార్చం, మనం ఎక్స్పాండ్ చెయ్యం. s స్క్వేర్ ప్లస్ న్యూమరేటర్ 3తో మల్టిప్లై చేస్తే 3s స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 36 ఎంతంటే 108 ప్లస్ s స్క్వేర్ ప్లస్ 4 s బై 4 4s స్క్వేర్ ప్లస్ 112 బై s స్క్వేర్ ప్లస్ 4 s స్క్వేర్ ప్లస్ 36. 4 కామన్ తీయండి. ఇక్కడ ఏం మిగిలిందంటే s స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 28 అవుతుంది ఇది బై s స్క్వేర్ ప్లస్ 4 s స్క్వేర్ ప్లస్ 36. 4 4 క్యాన్సిల్. s ఇంటూ s స్క్వేర్ ప్లస్ 28 బై s స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ s స్క్వేర్ ప్లస్ 36. ఇది వాస్తవంగా ఇక్కడ దాకా రాసినా కూడా ఆన్సర్ కరెక్టే. ఇంకా ఎక్స్పాండ్ చేస్తే కొంచెం ఇచ్చిన మార్క్స్ని బట్టి మీరు రాసుకుంటారండి. L ఆఫ్ f ఆఫ్ t. ఇంక ఈ మోడల్ నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ప్రాబ్లం చెప్తాను. కాస్ హెచ్లో ఇస్తే ఏం చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 6 సైన్ హెచ్ క్యూబ్ టీ సైన్ హెచ్ క్యూబ్ 2t. సైన్ హెచ్ క్యూబ్ అంటే ఫార్ములా ఎంత? హైపర్బోలిక్ ఫంక్షన్లో ఇక్కడ రాసిన నేను సైన్ హెచ్ఎక్స్ అంటే e పవర్ x మైనస్ e పవర్ మైనస్ x బై 2. ఇప్పుడు సైన్
ఇది హెచ్ఎక్స్ అంటే. అట్లా కాకుండా ఇంకో ఫార్ములా ఉంది, సైన్ హెచ్ క్యూబ్ ఎక్స్. సైన్ హెచ్ క్యూబ్ ఎక్స్ అంటే సైన్ హెచ్ 3x మైనస్ 3 సైన్ హెచ్ఎక్స్ బై 4 ఫార్ములా. దాని ప్రకారం రాసుకుంటే మనం సొల్యూషన్ చేద్దాం. లెట్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు సైన్ హెచ్ క్యూబ్ 2t. దిస్ ఈజ్ ఈక్వల్ సైన్ హెచ్ క్యూబ్ ఎక్స్ ప్లేస్లో 2t ఉంది మనకు, అంటే సైన్ హెచ్ ఇంటూ 3 ఇంటూ 2t మైనస్ 3 సైన్ హెచ్ ఎక్స్ అంటే 2tనే సైన్ హెచ్ 2t బై 4. అంటే మనకు వచ్చే ఆన్సరు సైన్ హెచ్ 6t మైనస్ 3 సైన్ హెచ్ 2t బై 4. ఈ ఫార్ములాని టేకింగ్ లాప్లేస్ ఆన్ బోత్ సైడ్స్ అంటే ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎల్ ఆఫ్, ఫస్ట్ మనకు వచ్చిన ఆన్సర్ ఎంత వాల్యూ, సైన్ హెచ్ 60 సైన్ హెచ్ 60 మైనస్ 3 సైన్ హెచ్ 2t బై 4 మొత్తానికి బై లీనియారిటీ ప్రాపర్టీ ఎల్ ఆఫ్ సైన్ హెచ్ 60 మైనస్ 3 ఇంటూ ఎల్ ఆఫ్ సైన్ హెచ్ 2t టోటల్ బ్రాకెట్ 1/4కి. మరి ఇంతవరకు ఏమవుతుంది, 6 బై ఎస్ స్క్వేర్ మైనస్ 6 స్క్వేర్ 3 ఇంటూ 2 బై ఎస్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ అంటే 1/4 ఎస్ బై ఎస్ స్క్వేర్ మైనస్ 36 6 బై ఎస్ స్క్వేర్ మైనస్ 4. దీనికి ఎల్సిఎం తీసుకొని అయినా చేయొచ్చు, లేదా ఇంతటితో ఆపేసినా కూడా సరిపోయేది. ఒకవేళ ఎల్సిఎం తీసుకుంటే ఏం జరుగుతుంది, ఎస్ స్క్వేర్ మైనస్ 36 ఎస్ స్క్వేర్ మైనస్ 4, ఇక్కడ ఎస్ ఇంటూ ఇది కూడా 6 6 ఇంటూ ఎస్ స్క్వేర్ మైనస్ 4 మైనస్ 6 ఇంటూ ఎస్ స్క్వేర్ మైనస్ 36 బ్రాకెట్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/4 6s స్క్వేర్ 6 4s 24 మైనస్ 6s స్క్వేర్ 6 ఇంటూ 36 వాల్యూ ఎంత అవుతుంది, ప్లస్ వచ్చింది 216 బై ఎస్ స్క్వేర్ మైనస్ 36 ఎస్ స్క్వేర్ మైనస్ 4, ఇక్కడ 6s స్క్వేర్ క్యాన్సిల్, 216లోంచి ఇది 1/4 ఇది 1/4 216లోంచి 24 తీసేస్తే 192 వస్తుంది. 192 బై ఎస్ స్క్వేర్ మైనస్ 36 ఎస్ స్క్వేర్ మైనస్ 4 క్యాన్సిల్ ఏమవుతుంది, 4 4s 16 4 8s 192లో అంటే 48 బై ఎస్ స్క్వేర్ మైనస్ 4 ఎస్ స్క్వేర్ మైనస్ 36. హెచ్ వాల్యూ వచ్చినప్పుడు చేసే విధానం, క్యూబుల్లో వచ్చినప్పుడు చేసే విధానం అన్ని జాగ్రత్తగా వర్కౌట్ చేయండి.